హలో అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను ఇక్కడైతే దోశలు ప్రిపేర్ చేస్తున్నా. నిన్నైతే అస్సలు ఓపిక లేదు, అసలు వీడియో తీయాలి అన్న ఆలోచన కూడా లేదనమాట. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగు. అసలు నాకైతే సివియర్ బ్యాక్ పెయిన్ అనిపించింది, పాపకి ఫీవర్, అసలు చాలా సిక్ డేలా అనిపించింది. కానీ తప్పదు, మన వీడియోస్ అసలే ట్రెండ్ అవ్వట్లేదు కాబట్టి మనం డైలీ అప్లోడ్ చేస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో మనకి తెలియకుండా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో అందుకే నిన్న పర్టికులర్గా వీడియో తీశాను అనమాట. అది కూడా చాలా తక్కువ టైం తోటి వీడియో తీశాను నేను కూడా. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి పాపకి రాగి జావ చేస్తున్నాను అనమాట. రాగి జావ నేను సిర్లాక్ టైప్లో చేస్తాను. 6 to 8 months లోపు అయితే పిల్లలు కొంచెం జావలా కొంచెం పలచగా చేసుకోండి పాపకి. ఇప్పుడైతే మా పాప 1 year కంప్లీట్ అయింది కాబట్టి సో నేనేం చేశానంటే సిర్లాక్ టైప్లో చేస్తే తినటానికి ఈజీగా ఉంటుంది తనకు కూడా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కొంచెం ఊగటం ఇవన్నీ అలవాటు అవుతాయి వీళ్ళకి 1 year తర్వాత. సో ఇదేంటంటే జావలా ఉందనుకోండి, అసలు ఇంకా దాన్ని బట్టల నిండా వేసుకుంటారు. కొంచెం సిర్లాక్లా ఉందనుకోండి, గబక్కని జార మింగటం కానీ ఒకవేళ ఊసినా మనం తీయటానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అందుకే నేను సిర్లాక్లా ప్రిపేర్ చేస్తాను అనమాట. మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నేను జస్ట్ నార్మలే అండి, ప్లెయిన్ వాటర్లో ఈ పౌడర్ని కలిపేసేసుకొని రాగి పౌడర్ని కొంచెం అంత బెల్లము కొంచెం అంత సాల్ట్ వేసుకొని బాగా అది ఉండలు లేకుండా కలుపుకోండి. ఫస్ట్ ఉండలు ఉంటే మాత్రం అసలు ఊరినే ఉండలు కట్టేస్తుంది, తినబుద్ధి కాదనమాట. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఆ కాగిన వాటర్లో వేసుకోవటమే. నాకు ఎంత కన్సిస్టెన్సీ వరకు కావాలి అనుకుంటాను నేను అంతవరకు స్టవ్ ఆన్ చేసుకుంటాను అనమాట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఆ పౌడర్ని వాటర్లో వేసినా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఆ ఫస్ట్ బాగా కలుపుకోండి. వాటర్లో వేసిన వెంటనే లేదు అని అంటే ఉండకట్టేస్తుంది అది. సో వాటర్లో వేసేటప్పుడు కూడా బాగా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలన్నమాట. నేను వచ్చేసి రాగి జావా 2 daysకి ఒకసారి లేకపోతే ఒక్కసారి డైలీ పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. నేను అందులో ఫీవర్ కదా, కొంచెం బాడీ చలవగా ఉండిద్దని చలవ చేసిద్దని చెప్పి రాగి జావ పెట్టాను. లేదు అంటే నేను రెగ్యులర్గా దోశ ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ పెట్టేస్తా. ఒక చపాతీ పూరి తప్ప మిగతా ఏ సేమియా ఉప్మా, ఈ 3 తప్ప మిగతాది ఏ టిఫిన్ చేసినా సరే నేను మ్యాక్సిమం ఆ టిఫినే పెట్టేస్తా పాపకి. ఇంకా సపరేట్గా చేయటం తన కోసం లేకపోతే ఏదో ఒకటి బాయిల్ చేసి పెట్టడం, సో ఇలాంటివి నేను ఎప్పుడూ చేయలేదనమాట. మ్యాక్సిమం నేనే టిఫిన్ చేసుకుంటే అదే టిఫిన్ పాపకు కూడా పెడతా. కొంతమంది ఏంటంటే పిల్లల కోసం వేరుగా చేస్తూ ఉంటారు కదా, నేను ఎప్పుడూ అలా ఏం చేయలేదు. తను 6 months నుంచి కూడా నేను మ్యాక్సిమం తనకి సపరేట్గా ఫుడ్ కూడా నేనేం వండలేదు. ఒక 2 months ఏమో తనకి సపరేట్గా ఫుడ్ వండాను అంతే. తర్వాత నుంచి మేము ఏది వండుకుంటే అదే పెట్టేసేదాన్ని నేను. రైస్ కానీ ఏదైనా సరే, రైస్ కూడా బాగా ఉడికినాక మధ్యలో తీసి విడివిడిగా ప్రెస్ చేసేసి కొంచెం గీ వేసి కర్రీ వేసి పెట్టేసేదాన్ని. లేదు అని అంటే ఇప్పుడు ఓట్స్ రాగి జావ యాడ్ చేశాను. రాగి జావ 6 to 8 months పిల్లలకి అందరికీ 6 months తర్వాత పలచగా బాగా పెట్టుకోవచ్చండి. నేను 6 to 8 months లోపు 6 to 1 year లోపు అసలు మా పాపకు పెట్టలేదు. 12 months లోపు 12 months దాటింది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఎందుకు నేను అంతకుముందు పెట్టలేదు, ఎందుకంటే ఒక్కోసారి రాగి జావ పడకపోయినా గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పలేరు కదా, అందుకని చెప్పి నేను అసలు అప్పుడేం పెట్టలేదు. ఒక్కొక్కసారి రాగి జావ గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక్కోసారి చూసుకోండి మీ పిల్లలకి. సో అలాంటప్పుడు కొంచెం లేట్గానే స్టార్ట్ చేయండి, ఏం పర్లేదు. సో నాకు ఇంత కన్సిస్టెన్సీలో నేను స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట. ఇది కొంచెం ఆరాక కొంచెం టైట్ అవుతుంది. సో అప్పుడు నో ప్రాబ్లం, సిర్లాక్ లాగా ఉంటుంది అనమాట. నేను మరి అంత లూజ్గా అసలు ఎప్పుడూ పెట్టలేదు ఇంతవరకు కూడా. కొంచెం పెద్ద అయితే వాళ్ళ గ్లాస్లో పోసిస్తే తాగుతారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదనమాట. ఇప్పుడు కొంచెం గ్లాస్లో పోసిచ్చినా తాగరు కాబట్టి నేను ఇలా సిర్లాక్లా చేసుకుంటాను. ఇది ఆరిపోయేలోపు ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశాను తెలుసా, పాల ప్యాకెట్లు తెద్దామని షాప్కి వెళ్ళాను. 2 పాల ప్యాకెట్ల కోసం వెళ్ళాను. మా హస్బెండ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను రా అని అన్నాడు. డెలివరీ ఛార్జెస్ ఎందుకులే వేస్ట్ అని చెప్పి, కిందే షాప్ కదా, తనకు అసలు కుదరలేదు నేను వెళ్ళటానికి కూడా. సో అందుకే నేను అసలు బయటకు వెళ్ళను తేవటానికి కూడా. ఎప్పుడో రేర్ కేసెస్ అనమాట. నేను వెళ్ళాను అనమాట. ఆ 30 rupees పాల ప్యాకెట్స్ 2 తీసుకొని, అసలు చూడండి ఎన్ని స్నాక్స్ తీసుకొని వచ్చాను. అవి డెలివరీ ఛార్జెస్ కూడా సేమ్ 20 rupees ఏమో పడతాయి. ఒక 30 rupees పడేయేమో డెలివరీ ఛార్జెస్. నేను ఇంకా ఎక్కువే చేసి వచ్చాను అనమాట బిల్లు. సో నిన్నైతే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట, ఎలా బ్రషెస్ క్లీన్ చేసుకోవాలి ఏంటనేది చెప్పి. శుభ్రంగా ఆరిపోయాయి అనమాట బ్రషెస్. చూడండి ఎంత నీట్గా కొత్త వాటిలో కనిపిస్తున్నాయో. నేను డైలీ ఏ బ్రషెస్ అయితే యూజ్ చేస్తాను అంటే, నేను డైలీ కూడా మేకప్ ఏం వేసుకోను, అదొక అబద్ధం ఎందుకు. ఎప్పుడో ఒకసారి రేర్ కేసెస్లో వేసుకుంటాను. సో అప్పుడు చేసుకున్నా సరే ఆయిలీ స్కిన్ కాబట్టి నాది క్లీన్ చేసుకుంటాను. నేను క్లీన్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది వాటిని. మీరు ఎప్పుడైనా సరే ఆయిలీ స్కిన్ అయితే, డ్యామేజ్డ్ స్కిన్ అయితే, యాక్నే ప్రోన్ ఉన్న స్కిన్ అయితే కంపల్సరీగా మీరు డైలీ మేకప్ వేసుకుంటే, ఇంట్రెస్ట్ ఉండి మేకప్ వేసుకుంటారు కదా, అందులో యూట్యూబ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకుంటారు. కంపల్సరీగా డేలో
మంత్లీ 2 టైమ్స్ అన్నా లేదు అసలు మాక్సిమం వీక్లీ 2 టైమ్స్ కడుక్కోవడానికి ట్రై చేయండి. లేదు మాకు కుదరట్లేదు అసలు కడుక్కోవడం అనుకుంటే మీరు వేసుకునే బ్రష్‌లని పర్టిక్యులర్‌గా మంత్లీకి 2-3 టైమ్స్ అన్నా కడుక్కోండి. లేకపోతే సివియర్ యాక్నే ఉంటదనమాట. అందులో ఎలాంటి డౌటు లేదు. సో, నేనైతే అంట్లు కడిగేసాను. మార్నింగ్ టు ఈవినింగ్ సేమ్ నైట్ డ్రెస్ మీరు గమనిస్తే నేను అసలు బాత్ చేసే ఓపిక కూడా లేదనమాట. ఇప్పుడు పాపకి నార్మల్ పాలు స్టార్ట్ చేశాం కదా! ఆ పాలు ఎప్పుడైనా మిగిలిపోతే కాచుకొని నేనే ఆ పాలు తాగేసేస్తున్నాను. అంతకుముందు పౌడర్ పాలు యూజ్ చేసినప్పుడు నేను ఎప్పుడూ తాగలేదు. కొంతమంది టీ పెట్టుకొని తాగుతారు వేడి పాలని. చాలా బావుంటాయి ఆ పౌడర్ పాలు టీకి కానీ, పాలకు ఐ మీన్ టీకి కానీ, కాఫీకి కానీ నేను ఎప్పుడు తాగేది. ఇవి నార్మల్ పాలే కాబట్టి కొంచెం పలచగా ఉన్నా సరే నో ప్రాబ్లమ్. స్వీట్‌తో నాకసలు పనే లేదు. నేనసలు ఐ మీన్ స్వీట్ అసలు ఇష్టపడను. బెల్లం ఏమి యాడ్ చేసుకొని సేమ్ ఆ మిగిలిన పాలే తాగేస్తా వేడి చేసుకొని అంతే. జస్ట్ ఒక సింగిల్ పొంగు రానిస్తే మనకు కాగిపోతాయి అనమాట. అవే తాగేస్తా నేను. తర్వాత వచ్చేసి మా పాపకు వాటర్ పెట్టి ఇంకా బాత్ చేయిచ్చేసాను. కొంచెం తనకి ఫీవర్‌గా ఉంది కదా! కొంచెం ఓట్స్ తినిపించటం. సో, ఇలాంటివి చేశాను నన్నైతే మాత్రం నేను. నిజం చెప్పాలంటే అసలు ఓపిక లేకుండే ఇక తప్పదు అనుకున్న ఛాన్స్‌లోనే ఈ వీడియో తీశా అనమాట. మేబీ ఎవరికీ నచ్చకపోవచ్చు ఇలాంటి వీడియోస్ కూడా. సో, ఒకవేళ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అసలు ఒకసారి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్‌లోకి వెళ్ళి ఎలా ఉన్నాయి, ఏంటి అనేది ఒక్కసారి వీడియోస్ అనేది చూడండి. మీలో ఎవరికైనా నచ్చితే మీ టైం ఇన్వెస్ట్ చేసి నా వీడియోస్ కనుక చూసినట్టే థ్యాంక్ యూ సో మచ్. బై గైస్.